క్యారెక్టర్లో ఈ అడంగల్ బుక్కులు సంపాదించి ఈ రామారావు సుబ్బారావు వాళ్ళ నానో తాత ఉంటాడు కదా, వాళ్ళ టైంలో ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఆ తర్వాత కమతాలు ఎంతగా విడిపోయినాయి, ఈ లెక్క కట్టి ఆ ముత్తాత టైంలో ఇంకొక వ్యక్తి యొక్క ముత్తాతకి లీజుకి ఇచ్చినట్టుగా పాత స్టాంప్ పేపర్ల మీద ఒక కాగితాలు తయారు చేస్తారు. అప్పటి అధికారులు సీల్డ్ అయ్యి వీళ్ళు తయారు చేయించేసి ఒక దొంగ కాగితం సృష్టించి దాని మీద కోర్టులో ఇది మా భూమి వాళ్ళెట్ట అమ్ముతారని కోర్టుకి వేస్తారు. లిటిగేషన్, దాని మీద స్టే, యథాతథ కార్యకలాపాలు ఎక్కడ నిలిచిపోవాలి, ఎంక్వైరీ చేయండి అంటారు. ఈ ఎంక్వైరీ అధికారంలో ఉండేటటువంటి అధికారులు, అధికార పక్షం వాళ్ళకి, అధికారంలో ఉండే అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు. ఇక కథ అక్కడట్లా సాగదీసి కొనుక్కున్నోడు రోడ్డును పడతాడు. ఈలోపు వీళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఫైనల్గా చచ్చేది కొనుక్కున్నటువంటి వాళ్ళు, భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు. ఇలాంటి లిటిగేషన్సే కాకుండా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి భూమి కొంటాం, ఎవడో ఇంకొకళ్ళ దగ్గర కొంటాం. ఆ భూమి కొనేటప్పుడు మనం ఏం చూస్తాం, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తాం, అయ్యా ఇది రిజిస్టర్ అవుతుందంటేనే కదా కొనేది మనం, లేకపోతే కొంటామా? తర్వాత ఈసీ తీసుకుంటాం, అన్నీ అయ్యాకనే కొంటాం. రెండవది బ్యాంక్కి వెళ్తాం, లోన్ అడుగుతాం, బ్యాంక్ వాళ్ళ తరపున ఒక విభాగం ఉంటుంది, వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తారు ఈ డాక్యుమెంట్. ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు మన ఈ శ్రీనగర్ కాలనీ అది ఉంది కదా, అట్లాంటి ఏరియాలో అంటే నాకు అప్పుడు దాదాపుగా 60 lakhs 80 lakhs లోన్ తీసుకోవడానికి అర్హత ఉంది. ఎందుకు నాకు అప్పుడు ₹1,00,000 శాలరీ ఉంది, ₹1,10,000 దాకా, ప్లస్ ఒక నా